దొంగ నా కొడుకా. ఏంట్రా? ఏం లేదు సార్. సార్ వీడే సార్. చూడండి సార్ ఎలా తూలిపోతున్నాడు. బండి బంకుకి రాకముందే బాగా పెట్రోల్ కొట్టించుకున్నట్టుంది. రాయ్, నిజంగా వీడేనా? సార్ నమ్మండి సార్. ఆడి సూటు, ఆ సూటు కానీ ఫేసు ఆడే సార్. ఇంకొకటి అబద్ధం చెప్పావు కదా? కాదు, నిజమే చెప్పాను. మరి చివరిలో ఎక్స్ప్రెషన్ ఇచ్చావే? ఊరికే బిల్డప్ కోసం. ఇలాంటి సస్పెన్స్ సినిమాలో హీరో నాకు ఇలాగే రియాక్షన్ ఇవ్వాలి. కింద పైన బద్దలు కొట్టిన బుద్ధిరేలే. చా, మరి తమరెందుకు లోపల పెట్టరు అంకులు? బాబాయ్, నీ కారు కీ ఓపెన్ చేసినందుకు. అది నా కారే కాదు. ఆ విషయం వాళ్ళు చెప్పారు. అసలు ఆ కారే నీది కానప్పుడు నీకు అక్కడేం పని? అమ్మాయి పిలిచింది, అబ్బాయి టెంప్ట్ అయ్యాడు. అమ్మాయి పిలవగానే వెంటనే వెళ్ళి దూకేటివేనా? ఛే, దరిద్రం. చా అయ్య బాబాయ్, క్యూట్ బాయ్. మరి ఆ అమ్మాయి పిలిచినప్పుడే తమరు గారు ఎగేసుకుని వెళ్తే తాళం తీసింది. లోపల పెట్టాల్సింది నన్ను కాదు, ముందు మీలాంటి వాళ్ళని. ఆ పనే చేశారుగా. ఒరే కార్తీక్, లేవరా. దున్నపోతులా నిద్రేంట్రా? పొద్దునుంచి లేపుతున్నా లేచి చావట్లేదు ఎదవా. పైగా రూమ్ అంతా ఎలక తెచ్చిన కంపు. ఎలకలు తెస్తే తెచ్చేయి, వీడు చచ్చాడేమో డౌట్. అబ్బా అవే మాటలండి, ముందు అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అప్పుడే వచ్చేసిందేంటి? నీ అరుపు విన్నాడా? ఏంటి సార్, ఏమైంది సార్? కార్తిక్ ఎక్కడా? లోపల ఉన్నాడు. ఏమైంది సార్? నీ ఓడో 5 కోట్ల విలువ చేసి కారు కొట్టేశాడు. నానా చిటి, నానా నానా, రేయ్ చిటి, బాగా తాగేసాడు. నిమ్మకాయ నీళ్ళు తీసుకురండి. లెమన్ జ్యూస్ తీసుకురా సార్. అరే ఓ నిమ్మరసం తాగుబే. సత్యనారాయణ, మజ్జిగ పట్టించు. బావర్చి బిర్యానీ తినబెట్టి దుప్పటి కప్పి పాడవాడి వండబెట్టద్దా సార్? లేకుంటే ఏం సార్, 4 చింతపరికాయలు పెట్టి కొడితే కొడుకు ఎక్కడికక్కడికి అక్కాలి. లేవుబే. ఎక్కడున్నాను? సినిమా థియేటర్లో ఉన్నారు సార్. అయితే కొంచెం ఏసీ పెంచండి భయ్యా. కారెక్కడ్రా, కారెక్కడ్రా. ఎవరిదే చీప్ కారు? చీప్ కార్ ఏంట్రా? 5 కోట్ల కార్ రా. ఏం చేసావు? ఎక్కడుందిరా? నాకేం గుర్తులేదు సార్. గుర్తులేదా? చెప్పరా, చెప్పు. కారెక్కడా? సార్ ఫోన్ సార్. ఏ బ్రదర్, దట్స్ మై గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్, డోంట్ టచ్. వేరే వాడి కారు నువ్వు వేసుకెళ్ళినప్పుడు తెలీదా? రే లాంటివ్వరా. మీరు మాత్రం వేసుకెళ్ళరా. కీసి ఎవడిచ్చాడ్రా? కారు ఓనర్ ఇచ్చాడు సార్. రే పక్కా కదా? పక్కా సార్. నేనేం చెప్పినా సార్? షూరా? పక్కా సార్. సత్యనారాయణ, ఫోటో చూపించు. వీడే సార్. అసలు ఏం జరిగిందిరా? నేను పార్టీకి వెళ్ళాను సార్. అప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను. ఫుల్గా తాగుదామని ఫిక్స్ అయ్యాను, కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్. టేబుల్ ముందు కూర్చున్నాను సార్. దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్. ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్. తాగేశాను అంతే. ఓడక, జిన్ను, రమ్ము, విస్కీ, వైను, బీరు, బ్రాండీ. ఒరే జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం ఒక రాత్రిలో తాగి నూకినావు కదరా. అంత తాగానా సార్? స్టామినా ఉండాలి సార్, స్టామినా. కార్ గురించి చెప్పరా. అక్కడికే వస్తున్నాను సార్. ఫుల్గా ఎక్కేసింది సార్. కరెక్ట్గా అప్పుడే ఓనర్ వచ్చి కార్ కీస్ ఇచ్చాడు సార్.
ఇవ్వడం అంటే అదే టేబుల్ మీద పెట్టాడు సార్. టేబుల్ మీద పెట్టంటే కాదే తీసుకెళ్ళమని కాదురా. అంటే అంత తాగాక ఇచ్చాడో పెట్టాడో ఎలా తెలుస్తుంది సార్? తర్వాత ఏమైందిరా? తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్. అక్కడ పెద్ద కార్ కనబడింది సార్. కీస్ పెట్టాను, డోర్ ఓపెన్ అయిపోయింది సార్. స్టార్ట్ చేశాను అంతే. ఎక్కడికి వెళ్ళేవరా? స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్. అదేరా, స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అదే సార్, స్టార్ట్ చేసి వెళ్ళాను సార్. రేయ్, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే 3rd డిగ్రీ చూపిస్తా. డ్రైవ్ చేస్తూ 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 అలానే వెళ్ళిపోయాను సార్. ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్, కడుపులో తిప్పేసింది. కార్ ఆపేసాను సార్. డోర్ తీసుకొని గక్కినవు. అయ్యి నీకెలా తెలిసింది భయ్యా? ముందు సీన్లో ఇంకొకటి చెప్పిండ్లే. రేయ్, అక్కడి వరకు మాకు తెలుసురా. దాని తర్వాత ఏమైంది? గుర్తులేదు సార్. ఏంటి గుర్తులేదు సార్. చెప్ప. రేయ్, కారు కొట్టేసి గుర్తులేదంటావా? చెప్పరా నా కొడక, చెప్పు. కారు ఎక్కడ? నిజంగా గుర్తులేదు సార్. చెప్పరా. గుర్తులేదు సార్. లోపల ఉన్నాడని తెలుసు, మా వాడిని చూడలేదు. వెళ్ళడానికి లేదు, లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కారు ఎక్కడ ఉందో చెప్పలేదని చంపేస్తాను నా కొడక. చెప్పరా. ఇన్వెస్టిగేషన్ ఏంటి? మా వాడైనా మర్డర్ చేశాడా? రాత్రి దొంగతనం చేశాడు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లోపల దొంగతనాన్ని మా సీఏ గారు వాడు ఇన్వెస్టిగేషన్ చేయడు. చేస్తున్నారు, ఏయ్, వెళ్ళకూడదు. సీఏ గారితో నేనే మాట్లాడతాను. సీఏ గారు, కారు ఎక్కడ ఉందో చెప్పరా. చెప్పు. కారు ఎక్కడ? చెప్పరా. చెప్పు. కారు ఎక్కడ? మర్యాదగా నా కొడుకుని చూడనివ్వకపోయావా నీ తాట తీస్తా. చెప్పు. ప్లీజ్ వద్దు సార్. చెప్పు. సార్, బయట వాళ్ళమ్మ గోలగోలు చేస్తుంది. హలో. గుర్తొచ్చింది సార్. చెప్పరా, ఏం గుర్తొచ్చింది? గుర్తొచ్చింది. చెప్పు. నాకు కాల్ వచ్చింది సార్. ఒరే అడ్డగాడిదా, 11 గంటల కార్ తీసుకొచ్చి ఇంట్లో పెడతానన్నావు. ఎక్కడ చచ్చావు? టైం 1 గంట అవుతుంది. 5 ఏళ్ల నుంచి అడుగుతుంటే మీ నాన్న ఇప్పటికి కొని చచ్చాడు. 1,00,000 పెట్టి కొన్నావు. నేను ఇక్కడ ఇంత ఆగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? అప్పుడు రియలైజ్ అయ్యాను సార్, ఎవరిదో కారు ఎక్కి ఎక్కడికో వచ్చేసానని. ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్. ఓహో, పెద్ద కారు నుంచి హారన్ కొడితే ఓకే, అదే చిన్న కారు నుంచి హారన్ కొడితే చీప్. అంతేగా బ్రో, ఆగా. అసలు చీప్ అంటే ఏంటి? నచ్చించేయడం, అనిపించింది చెప్పడం, గట్టిగా నవ్వడం, కోపం వస్తే అరవడం, అంతేగా? అవును. హలో, నేను చీపే. నాకు ఇదే కరెక్ట్. నాకు ఇదే కరెక్ట్. అంకుల్. హలో అంకుల్. ఓ సారీ. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్. ఈ పరువు, ప్రతిష్ట, గౌరవం, బంధువులు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దెకి తెచ్చుకునే ఫీలింగ్స్.
నా సూట్ లాగా, సారీ టాక్సీడో లాగా. మనకు కానివి మనకు సెట్ అవ్వ అంకల్. అసలు ఏం మాడదామని వచ్చి ఏం మాడదా. అసలు పాయింట్ ఏంటంటే మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకల్. తను తిట్టిని తిట్టించుకుంటా, కొట్టని కొట్టించుకుంటా, కానీ తను నా పక్కన ఉంటే చాలు. ఈ కార్తీక్ గారు హుషారు కారణమే మీ అమ్మాయి అంకల్. ఐ రియలీ లవ్ మధు అంకల్. ఐ రియలీ లవ్ మధు. నేను వెళ్తాను. హాయ్. సార్ అయిపోయింది సార్. ఏమైపోయిందిరా? అయిపోయింది సార్. అదేరా, ఏమైపోయింది? అయిపోయింది సార్. లాంటి ఇవ్వరా. చెప్పేస్తాను సార్. ఏంటి పెద్ద కార్లో వచ్చానా? నువ్వు మారవరా, నాది తప్పు. ఏ మధు, హీస్ డ్రంక్, జస్ట్ లీవ్ హిమ్. అవసరం లేదు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే రేపు 6 o'clock నా ఫ్లైట్. వీడొస్తాడు, ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే పెట్టొస్తాడు. పోవే పో. ఎంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం.